నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న జనసేన అభ్యర్థుల పేర్లు ఒక్కొక్కటి ఖరారవుతున్నాయి. ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన జనసేనాని తాజాగా 19వ అభ్యర్థి పేరును కూడా ప్రకటించారు. విశాఖ సౌత్ స్థానంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం కల్పించారు జనసేనాని. ఏపీలో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇటీవల చాలా వరకు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. విశాఖ సౌత్ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. దాంతో జనసేన ఇప్పటి వరకు 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇంకా 2 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై మరో 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం 2వ రోజు కొనసాగుతుంది. ఆదివారం ఉదయం పవన్ కళ్యాణ్ దత్తపీఠం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ రాక నేపథ్యంలో దత్తపీఠం వద్ద రద్దీ పెరిగింది. పిఠాపురంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పురోహితిక శక్తి పీఠం సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బషీర్ బీబీ దర్గాను కూడా పవన్ సందర్శించారు. పిఠాపురంలో జేజీఆర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేశారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు పవన్ ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో జనసేనాని గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలతో చర్చిస్తారని సమాచారం. మరి ఇప్పటి నుంచే పిఠాపురంలో బూత్ లెవెల్ కూటమి నేతలు కలిసి పనిచేసే విషయంపై చర్చ జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ నేతల కుట్రలను ఎదుర్కొంటూ ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నట్లు జనసేన నేతలు చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.